కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈ ప్రభుత్వ విధానాలను కానీ శాసనసభ్యుల్ని కానీ ప్రశ్నిస్తారో, గతంలో ప్రశ్నించారో వాళ్ళందరినీ వేధించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేయడం, జైళ్ళకి పంపించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు ప్రత్యేకించి ఒక జెడ్పీటీసీగా పనిచేసినటువంటి మందల వెంకట శేషయ్య యాదవ్ విషయంలో నెల్లూరు జిల్లా పోలీసులు ఏ విధంగా పనిచేశారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఎంత తప్పుడు కేసు పెట్టారు అంటే, నేరగాళ్ళని పట్టుకొని శిక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్లే ఏ విధంగా నేరగాళ్ళుగా మారి ఈ తప్పుడు కేసు బనాయించారనేటువంటి దానికి సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుంచాలి. మీడియా ద్వారా ఈ సమాజానికి, ప్రజలకి ఈ ప్రభుత్వం యొక్క విధానం, నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరు తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జరిగినటువంటి ప్రతి అంశము ఒక్కొక్కటిగా మీకు నేనే చూపిస్తాను. ఆ తర్వాత అసలు ఎంత దారుణంగా జిల్లా పోలీసు వెంకటాచలం సిఐ సుబ్బారావు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ కానీ వ్యవహరించారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు ఏమాత్రం పట్టించుకోకుండా, అసలు తానుకు పట్టనట్టుగా, తాను ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నట్టే లేకుండా ఎంత నింపాదిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి దానికి ఈ కథనం ఒక ఉదాహరణ. అందుకనే ఈరోజు ఒక్కసారి చూస్తే మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఇది శేషయ్య మీద ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్, కట్టినటువంటి ఎఫ్ఐఆర్. ఇది ఏమని చెప్పాను, నేనున్నా, నా సమక్షంలో జరిగింది. పాపం ఆ ఇంట్లో అసలు అత్తమామ అనేవాళ్ళు లేరు. స్వాధీన మహాజరనామాలో రాశాడు ఏమని, అత్తమామ ఉన్నారని చెప్పి రాశాడు. అత్తమామల ఇంట్లో లేరు, నేనే వెళ్ళి అక్కడ, నేనే సాక్ష్యం, నేనే ఉన్నా. ఒక శాసనసభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశా, ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశా, ప్రజాప్రతినిధిగా వ్యవహరించా, రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించినటువంటి వాడిని, రాజ్యాంగ విలువలు తెలిసినటువంటి వాడిని, చట్టాన్ని, న్యాయాన్ని గురించి అవగాహన కలిగినటువంటి వాడిని. నా కళ్ళ ముందే మీరు ఆ ఇంట్లో లేనటువంటి వాళ్ళని ఉన్నట్టుగా చిత్రీకరించి ఆ సర్టిఫికేట్ తీసుకుని పైపెచ్చు ఆ సిఐ సుబ్బారావు శేషయ్యని బెదిరించాడు సంతకం పెట్టమని, ఆ ఇంట్లో కాగితాలు దొరికినట్టుగా. అంటే తానే నేరస్తుడని, తానే ఒప్పుకోమని చెప్పి బెదిరించినటువంటి ఘనత జరిగితే, దాని మీద అయ్యా ఇటువంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థలో పనిచేస్తారా, పోలీసు వ్యవస్థలో పనిచేయడానికి అర్హులా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి ఆ ప్రశ్నిస్తే దాని మీద ఎవరో ఒక ఆయన వెళ్ళాడు, వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ కట్టించాడు దానికి, నా మీద. ఏమని, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా, ప్రశ్నిస్తే మీ మీద మాత్రం మేము ఎఫ్ఐఆర్లు కట్టమని చెప్పి. ఎఫ్ఐఆర్ ఏడుంది నాయన, కాపీ తీసి పెట్టమని. దానికి సంబంధించినటువంటి దానిలో అది ఆ రోజు అడిగాం. నేను అందరికీ చెప్పాను, మీడియా సమావేశం ఇక్కడ నా కళ్ళ ముందు జరిగింది. నా కళ్ళ ముందు జరిగినటువంటి యథార్థమైనటువంటి విషయం ఏమిటి అంటే, నా కళ్ళ ముందు జరిగినటువంటి వాస్తవం ఏమిటంటే, ఆ రోజు నేనే వెళ్ళా, శాసనం తీసుకెళ్తున్నారు అని అంటే, నేను ఆ సీఐని అడిగా, ఏమి సార్ మీరు వచ్చారంటే ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారు అని భయంగా ఉందా, అందుకని వచ్చానని చెప్పి సీఐని అడిగా. అందరి ముందే వెళ్ళాం, దగ్గర 300-400 మంది ఉన్నాం. ఆ అమ్మాయి అమ్మ కానీ, ఆ అమ్మాయి అత్త మామ ఇద్దరు ఎవ్వరు లేరు ఆ ఇంట్లో. అత్త లేదు, మామ లేడు. ఉన్నదల్లా శేషయ్య ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, విఆర్ఓ ఉన్నాడు. ఆర్ఐ కూడా లేడు అక్కడ, ఆర్ఐ కూడా రాలేదు అక్కడికి, సీజర్ జరగలేదు. మేము వెళ్ళిన తర్వాత కాసేపటికే శేషయ్యని తీసుకొని బయలుదేరినారు. ఆమె తెల్లవారు స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఎవరూ లేము, మేమందరం అక్కడ ఉన్నాము, ఇక్కడ మన హాస్పిటల్లో పోయామని చెప్పి ఆమె స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనంటే, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాడు సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడిని ప్రశ్నిస్తే, మీరు నన్ను ప్రశ్నిస్తే మీ మీద దొంగ కేసులు పెడతాం అంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రజలకు సంబంధించి. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థకు తోడుగా ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాల్సి వస్తే, న్యాయ వ్యవస్థని పోలీసు వ్యవస్థ ఈరోజు తప్పుదారి పట్టించి ఒక అమాయకుడైనటువంటి వాడిని జైలు పాలు చేసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి సంఘటన ఇది. దీని మీద రకరకాలైనటువంటి వల్లించవచ్చు, ఇది వాస్తవం. ఇది పోలీసుల మెహర్బానీకో లేదా జిల్లా ఎస్పీ గారు ఏదో దీని మీద విచారించి చర్యలు తీసుకునేటువంటి శక్తి స్తోమత కలిగినటువంటి వాడు ఈ జిల్లా ఎస్పీ అనో నేను అనుకోవడంలే.
కాకపోతే ఇది సమాజానికి తెలియాలి. ఈ ప్రభుత్వ వైఖరి ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో అమాయకుల్ని, వెనకబడినటువంటి వాళ్ళని ఈరోజు నేను అడుగుతున్నా. ఎస్, సోమిరెడ్డి చేసినటువంటి అవినీతిని, చంద్రమోహన్ రెడ్డి చేసిన అవినీతిని ప్రశ్నించారు శేషయ్య. గట్టిగా మాట్లాడాడు, ఎదుర్కొన్నాడు. అందుకని నువ్వు తీసుకొచ్చుకునేటప్పుడే పేర్లు, ఒకటో పేరు వెంకట శేషయ్య, రెండో పేరు ఇంకొక శేషయ్య, వీళ్ళని నువ్వు అరెస్ట్ చేస్తానంటే రా, లేకపోతే నువ్వు రాబాకి స్టేషన్కి. ఎందుకు సార్, నాది బాధ్యత అని చెప్పి ఆడ హైవే మీద ఎలక్షన్లు బాగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ వెయిట్ని బట్టి వచ్చేటప్పుడు దానికి సంబంధించి వచ్చేవాడు కక్కిస్తాను అనుకుంటున్నారేమో ఒక్కొక్కడు. ఈరోజు అనుకోవచ్చు అందరూ, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, కక్కిస్తా ఒక్కొక్కటి చేత అనుకుంటున్నారేమో. ఈరోజు ఏదన్నా అనుకుంటున్నారేమో మీరందరూ, మేము చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు. ఎంత ఉప్పు తింటారో అన్ని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, మీలాంటి వాళ్ళకి భయపడను, ఇటువంటి ఎఫ్ఐఆర్లకు భయపడే పనే లేదు. 100 ఎఫ్ఐఆర్లు కొట్టుకున్న భయం లేదు. నన్ను 2024 అప్పుడు 2029 అప్పటికి జైల్లో ఉండి పోటీ చేయించే పరిస్థితి వచ్చినా నేను భయపడను, జైల్లో ఉండి పోటీ చేస్తాను. అంతే తప్ప ఈ కేసులకి అరెస్టులకి భయపడేటువంటి వాడు కాదు. మిమ్మల్ని ప్రశ్నించినంత మాత్రానే మీరు ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి ఉంటే దీని మీద జ్యుడిషియరీ జోక్యం చేసుకోవాలా. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా పాపం శేషయ్య భార్య లేఖ రాస్తుంది, ఈ విధంగా నా భర్తకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు దీని మీద పూర్తి స్థాయిలో మీ ఆధీనంలో విచారణ జరిపించండి, వాస్తవాలు బయటపడతాయని చెప్పి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో, ఎందుకంటే ఇది వదిలేయాల్సినటువంటి అంశం కాదు, ఇది మన జిల్లాకు సంబంధించినటువంటి అంశం కాదు, ఆషామాషిగా తీసుకునేటువంటి అంశం కాదు. ఇది ఒక వ్యవస్థకు సంబంధించినటువంటిది. ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని పంపించడానికి ఎంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పడానికి ఆధారాలతో సహా మీ ముందు ఉంచినటువంటి పరిస్థితి. కాబట్టి మరలా ఈరోజు పోలీసులు వెళ్ళి వాళ్ళని బెదిరించినా ఎండ బెదిరించినా ఈ రికార్డు మారదు. ఎందుకంటే దాని మీద ఉండే నెంబర్ల బావు, కోర్టులో ఉండేటువంటి ఎవిడెన్స్ ఏదైతే సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చారో కోర్టులో ఉండే మెటీరియల్ మార్చారో, లేకపోతే వీళ్ళు ఆ గనులే కోర్టులో మెటీరియల్ అయినా మార్చేసిండే వాళ్ళు, ఎవడో ఒకటి మీద ఒక కేసు వేసేసిండేవాడు, వాడు ఎవడో తీసుకెళ్ళాడు, దొంగతనం జరిగింది ఏదో ఒకటి మామూలుగా పోయినసారి ఎవడో చేస్తే నా మీద పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించినట్టు ఏదైనా చేయించగలిగినటువంటి వాళ్ళే. కాబట్టి నెల్లూరు జిల్లా పోలీసు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది, ఎంత దారుణంగా శేషయ్య విషయంలో వ్యవహరించింది అనేది ఈ సమాజానికి మొత్తం తెలియాలి. ఈ సమాజం మీద పోలీసు వ్యవస్థ పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, గౌరవం పోయేటువంటి పరిస్థితి.